హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. నేనైతే ఈరోజు అయితే యూట్యూబ్ గురించి అయితే మాట్లాడుతాను. కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడతాను. అవి కూడా మీకు ఇలా జరిగిందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. యూట్యూబ్ అనేది ఎవరి సొంతం కాదు, ఎవరైనా ట్రై చేయొచ్చు, అది వాస్తవమే. కొందరు ఏంటంటే పైసల గురించి చేస్తారు, కొందరు ఏంటంటే ఫ్యాషన్ గురించి చేస్తారు, కొందరు అయితే టైంపాస్కి అయితే చేస్తారు. అందులో కొందరు అయితే సక్సెస్ అవుతారు, కొందరు అయితే గారు. కానీ సక్సెస్ అయితే 100% అవుతారు, కొంత టైం పడుతుంది. నాకేం జరిగిందంటే గత 2 సంవత్సరాల నుంచి అయితే నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి అయితే నేనైతే వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను రోజు. కొందరు ఏంటంటే 1K నుంచి 10K లోపు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నా వీడియోకి అయితే కామెంట్ చేయండి, మీ ఛానల్ని నేను ప్రమోట్ చేస్తాను, అలాగే మీ వీడియోస్కి వ్యూస్ వస్తలేవా, సబ్స్క్రైబ్ వస్తలేరా, అయితే ఈ సెట్టింగ్ చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తారు కదా. అవేం నమ్మకండి. న్యాచురల్గా సబ్స్క్రైబర్ వస్తారు, వ్యూస్ కూడా వస్తారు. ఆ సెట్టింగ్తోనే నీ ఛానల్ మొత్తం డెడ్ అవుతుంది. ఎందుకంటే నాకు అలా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. మీకు కూడా జరిగితే కామెంట్ చేయండి. నాకు ఈ మధ్య 200 కంటే ఎక్కువ సబ్స్క్రైబ్ లేరు, అలాగే 170 వీడియోస్ అయితే పెట్టాను. సబ్స్క్రైబ్ అనేది అస్సలు వస్తలేరు, అలాగే వ్యూస్ కూడా వస్తలేదు. నా 1K నుంచి 4K లోపే వ్యూస్ వస్తున్నాయి, కానీ దానికంటే మించి అయితే అసలే వస్తలేదు. ఈ 1K నుంచి 10K లోపు ఉన్న వాళ్ళు యూట్యూబర్ ఉన్నారు కదా, వాళ్ళ మాటలు అనేది మీరు ఏం నమ్మకండి. అంత జూటే మాటలు చెప్తారు. మీరు న్యాచురల్గా మీ కంటెంట్తోనైతే మీరు ముందుకు వెళ్ళండి. మీ ఇలా సెట్టింగ్ చేయండి, అలా సెట్టింగ్ చేయండి, అవేం నమ్మకండి. కొందరు అంటాం నాదైతే 45 డేస్లో నాకు మానిటైజేషన్ అయింది, 1 మంత్ లోపే మానిటైజేషన్ అయింది. అయితే అది కాదని కాదు, ఎంత కష్టపడితే వస్తావు 4000 వాచ్ అవర్స్, 1K సబ్స్క్రైబ్, అంతే. ఎంత కష్టపడాలి. కొందరికి 45 డేస్లోనే వస్తారట. అది నిజమా కాదా? నేను గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అలాగే మన వీడియో మీకు కూడా జరిగితే మాత్రం కామెంట్ చేయండి.